ఓవైపు నేనున్నాను అని చెప్తూనే మరోవైపు నిండా మోసం చేస్తున్నారు. నేతన్నకు ఉచిత విద్యుత్ హామీ అమలులో కోతలు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత ప్రారంభిస్తున్న ఈ పథకంలో అమలుకు ముందు నుంచే లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేశారు. చేనేతకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో చంద్రబాబు మార్కు మోసం మరోసారి బట్టబయలైంది. మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అసలు పథకం మొదలకు ముందే అర్హుల జాబితాలో కోతలు పెట్టారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత ప్రారంభిస్తున్న ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ప్రధానంగా హ్యాండ్లూమ్కు 200 యూనిట్లు, పవర్లూమ్కు 500 యూనిట్ల చొప్పున విద్యుత్ను ఉచితంగా అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మార్చిలో జీవో ఇచ్చిన ప్రభుత్వం ఉచిత విద్యుత్తో 91,300 చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ప్రకటించింది. కానీ ఇప్పుడు అర్హుల జాబితాను సొంత చేనేత మగ్గాలున్న 65,000 మందికి కుదించింది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రియంబర్స్మెంట్ చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ సైతం మోసపూరితమని నేతన్నలు మండిపడుతున్నారు. జీఎస్టీ రియంబర్స్మెంట్ కంటే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తే నిజమైన మేలు జరుగుతుందని నేతన్నలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చేనేత సహకార ఎన్నికలు అంటూ హడావిడి చేస్తున్న ప్రభుత్వం ఏడాదైనా కార్యాచరణ చేపట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.